నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. మధ్యప్రాచ్య రాజకీయాల్లో మళ్లీ మంటలు రగులుతాయా? పశ్చిమాసియాలో శాంతి కేవలం భ్రాంతి మాత్రమేనా? అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సామరస్యత ఇక కుదురుకోనట్లేనా? తాజా పరిణామాలు చూస్తే ఎవరికైనా ఈ రీతి అనుమానాలే తలెత్తుతాయి. ఇరాన్తో ఇంతకాలం యుద్ధం చేసింది చాలు, అది దారికి వచ్చేలా లేదు. మనమే ఓ మెట్టు దిగుదామని శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమైన ఇజ్రాయిల్ నో నెవర్ అంటోంది. ఇరాన్ ను పూర్తిగా దెబ్బ తీసి తీరాల్సిందే అని పట్టుబడుతోంది. ట్రంప్ కు ఇప్పుడు ఇరాన్ ఒక్కటే కాదు, ఇజ్రాయెల్ కూడా తలనొప్పిగా మారింది. ఇంతకు ఈ పరిస్థితి కుదురుకుంటుందా లేదా? పశ్చిమాసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అడుగులు పడుతున్న వేళ తెర వెనుక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ పై యుద్ధం, ఇతర వ్యూహాలపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇరాన్ పై విరుచుకుపడుతున్న ట్రంప్ ఉన్నట్లుండి సైనిక దాడులను నిలిపివేసినట్లు చేసిన ప్రకటన ఇజ్రాయెల్ కు మెంగుడు పడటం లేదు. ఈ ఘటన తర్వాత ట్రంప్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇదే విషయంగా ఇద్దరు వాడివేడిగా చర్చించినట్లు సమాచారం. దాదాపు గంట పాటు సాగిన ఈ సంభాషణ అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని తీవ్ర ఆందోళన చెందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ పై ట్రంప్ వైఖరి మారటం నెతన్యాహుకు ఏమాత్రం నచ్చటం లేదు. అసలు ట్రంప్ ఎందుకు మనసు మార్చుకున్నారు? మనిషి మహామొండి కదా, ఎవరి మాట వినే రకం కాదు కదా. ఇదంతా నిజమే, కానీ ట్రంప్ ఇరాన్ ను అంచనా వేయటంలో ఘోరంగా దెబ్బతిన్నారని పరిశీలకులు అంటున్నారు. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ను లేపేశాం, ఇక ఆ దేశం తోక ముడిచేస్తుందిలే అనుకున్నారు. కానీ 60 రోజులు పైబడిన యుద్ధంలో కీలక సైనికాధికారుల్ని కోల్పోయినా ఇరాన్ ఇంకా మెట్టు దిగటం లేదు, మొండితనం వదలటం లేదని ఆశ్చర్యపోవడం ట్రంప్ వంతైందే. ప్రపంచ చమురు సంక్షోభానికి మూల కారణమైన హార్మోజ్ జలసంధి ఇరాన్ దేశం పక్కనే ఉండటం, దానిపై ఇరాన్ పూర్తి పట్టు బిగించడంతో పరిస్థితి దారుణంగా మారింది. ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ వ్యవహార శైలిని దుమ్మెత్తి పోస్తుండటంతో ఎలాగైనా ఈ అపవాదు నుంచి బయటపడాలని ట్రంప్ ఎట్టకేలకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ను పూర్తిగా అణచివేయాలంటూ నెతన్యాహు మాంచి దూకుడుపై ఉంటున్న ట్రంప్ ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. వాస్తవానికి ట్రంప్ యుద్ధోన్మాది కానే కాదు, అయినా పక్కా బిజినెస్ మెన్. ట్రంప్ కు ఈ వ్యవహారమంతా ఓ డీల్ అంతే. అందుకే వ్యవహారం ఏమాత్రం బెడిసి కొట్టినా వెనక్కి తగ్గడానికి ఆలోచించరు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇరాన్ తో మరింత మొండిగా వెళితే అది అమెరికా ఆధిపత్యానికి, మరీ ముఖ్యంగా తన ఏలుబడికి ఇబ్బందిగా మారుతుందని ట్రంప్ ఆలస్యంగా ఆయన గ్రహించారు. అందుకే నష్ట నివారణ చర్యగా ఇరాన్ తో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ తీరే ఇజ్రాయెల్ కు నచ్చడం లేదు. ఇరాన్ పై దాడులు వాయిదా వేస్తే అది ఇజ్రాయెల్ భద్రతకే ముప్పు అని ఆ దేశ ప్రధాని అంటున్నారు. అందుకే 6 నూరైనా సరే ముందస్తు ప్రణాళిక ప్రకారమే సైనిక చర్యతో ముందుకు సాగాలని ట్రంప్ తో వాదించారు. మొదట్లో నెతన్యాహు వాదనతో ఏకీభవించి ఇరాన్ పై దాడులుంటాయని హామీ ఇచ్చిన ట్రంప్ 24 గంటల వ్యవధిలోనే మాట మార్చారు. ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ మిత్ర దేశాల అభ్యర్థనల మేరకు ఆయన యుద్ధ విమానాలకు బ్రేక్ వేశారు. నెతన్యాహుతో ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ యుద్ధాన్ని అధికారికంగా ముగించేందుకు వీలుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్దేశపత్రం సిద్ధమవుతుందని తెలిపారు. దీని ప్రకారం అణు కార్యక్రమాలు, హార్ముజ్ జలమార్గం తెరవటం లాంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చిస్తాయి. ఈ ప్రతిపాదన వినగానే ఇజ్రాయెల్ ప్రధానికి ఎక్కడో బాగా కాలింది. ఇరాన్ ను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వంచలేమన్నది అతని అభిప్రాయం. అయితే ట్రంప్ సీతయ్య లాంటి వాడు ఎవరి మాట వినడు, ఇజ్రాయెల్ మాట అసలే వినడు. ఎందుకంటే ఇరాన్ పై యుద్ధానికి ఇజ్రాయెల్ ను తానే ఉసగలిపాడు కాబట్టి. ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్యపర ఒప్పందం మాత్రమే పనిచేస్తుందని ట్రంప్ కు బాగా అర్థమైంది. ఒకవేళ చర్చలు బెడిసి కొడితే మాత్రం ఇరాన్ ను పూర్తిగా ఉతికి ఆరేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చెబుతున్నారు. ఒప్పందమైనా కుదరాలి, లేదా కఠినమైన చర్యలైనా ఉండాలి అంటూ ఇరాన్ ను హెచ్చరించారు. టెహరాన్ నుండి కూడా స్పందన లభించింది. శాంతి ప్రతిపాదనలు తాము పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయి ధృవీకరించారు. చూశారుగా, ఇరాన్ తో యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాలని ట్రంప్ భావిస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు ఆగితే ఇరాన్ మళ్లీ బలపడుతుందని ఆందోళన చెందుతోంది. ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య అభిప్రాయ భేదం కాదు,
అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల్లో కనిపిస్తున్న కొత్త వ్యూహాత్మక విభేదానికి సంకేతమనే చెప్పాలి. ఇజ్రాయెల్ ఇంతలా మొత్తుకుంటున్నా ట్రంప్ చాలా సింపుల్ గా నెతన్యాహు నేను ఎలా చెబితే అలా నడుచుకుంటారని తేల్చిపారేశారు. చూద్దాం ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.